హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాదాపుగా గడుస్తున్నాయి. ఇటు కేంద్రంతో సఖ్యత కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తుంది. రాష్ట్రంలో ఈ 6 హామీలు ఇస్తూ కూడా ప్రజల ముందుకైతే వెళ్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి అలాగే తన టీంతో ఢిల్లీ పర్యటనలో ఏ విధంగా ముందుకు నడుస్తున్నారు, కేంద్ర పెద్దల్ని ఏ విధంగా కలిసి రాష్ట్రానికి రావాల్సిన అంశాలపైన ఏ విధంగా మాట్లాడుతున్నారో దానికి సంబంధించి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లు రవి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన అడుగులేస్తుంది. ఏ విధంగా కేంద్ర పెద్దలను ఒప్పించి ఏ విధంగా రావాల్సిన అంశాలకు సంబంధించి ఏ విధంగా రాబడుతున్నారు సార్? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ప్రధానమంత్రి గారికి స్వయంగా చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లుభట్టి విక్రమార్క గారు వచ్చి ఆ సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకొని రావటం జరిగింది. అందులో భాగంగా 4 రిప్రజెంటేషన్స్ మీద కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావటం జరిగింది. దాంట్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ అని రిజిస్ట్రేషన్ కాకుండా టీజీ అని చేయాలని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి గెజిట్ నోటిఫికేషన్ కూడా కేంద్ర ప్రభుత్వంలో వచ్చింది. ఈ రోజు నుంచి రాష్ట్రంలో మోటార్ వెహికల్స్ అన్నీ కూడా టీఎస్ కాకుండా టీజీతో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వటం జరిగింది. ఇదే టీజీని చేయాలని ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ గారు టీజీ చేయాలని ఉద్యమం చేశారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత టీజీ చేసి టీఎస్ అని తెచ్చారు. ఎందుకు టీఎస్ తెచ్చారని ప్రజలందరూ వ్యతిరేకిస్తే అదేం పట్టించుకోకుండా టీఎస్తోనే రిజిస్ట్రేషన్ మొదలుపెట్టించారు. దాన్ని మార్చడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్యాబినెట్లో రెజల్యూషన్ పాస్ చేసి ఇక్కడ రాయటం, ఇక్కడ అనుమతి ఇవ్వటం, వాళ్ళ నుంచి రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇంకొకటి, అక్కడ 2 ఎలివేటెడ్ కారిడార్స్ కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఈ ఎలివేటెడ్ కారిడార్కి 1500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 5.5 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతుంది. దీనివల్ల ఓఆర్ఆర్ దగ్గర ఉన్న జంక్షన్ దగ్గర 70,000 వెహికల్స్ అక్కడ ఒక రోజులో తిరగటం వల్ల అది పెద్ద కంజెషన్ ఏర్పడుతుంది. అదంతా క్లియర్ అవుతుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా పోయే 5 జిల్లాలకి సౌకర్యం ఏర్పడే అవకాశం ఉంది. దీని మీద ఈ నెల 9వ తారీఖున ముఖ్యమంత్రి గారు అనుమతి రాగానే దానికి శంకుస్థాపన కూడా చేశారు. దాని తర్వాత స్కై వాక్ మెహదీపట్నం దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి 0.5 ఏకర్స్ ల్యాండ్ మనకి ఇవ్వటం జరిగింది. అది కూడా స్కై వాక్కి త్వరలోనే పని మొదలు పెట్టడం జరుగుతుంది. టెక్స్టైల్ యూనిట్ అది ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి కావాలని కోరటం జరిగింది. అది కూడా ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది. దాన్ని కూడా పని మొదలు పెట్టడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈ 100 రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీలు ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? 100 రోజులే కాకుండా 48 గంటల దాకా ముందే క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాంట్లో 6 గ్యారెంటీల్లో ముందు 2 గ్యారెంటీలు మొదలుపెట్టి తర్వాత 2 గ్యారెంటీలు, తర్వాత మిగిలిన 2 కూడా అమలు చేస్తున్నారు. 100 రోజుల కంటే ముందే 6 గ్యారెంటీలు అమలు చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. దాంట్లో ముఖ్యంగా 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యం, అదే రకంగా మహిళలందరికీ ఉచితంగా బస్సుల్లో తిరగటం, 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు, అదే రకంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇవ్వటం, మహిళలకి 2,500 రూపాయలటు, ఈ 5 ప్రారంభం చేసి ఇచ్చిన హామీల్ని అమలు చేస్తున్నారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే కాకుండా రైతులకు ఇవ్వాల్సినటువంటి 2 లక్షల అప్పులు కూడా మాఫీ చేస్తారని చెప్తున్నారు. సంవత్సరం అని చెప్పారు. దానికి వాళ్ళని ఏర్పాటు చేస్తున్నారు. అదే కాకుండా ప్రజలందరూ వాళ్ళ కష్ట సుఖాలను ఎప్పటికప్పుడు మంత్రులతోని, ప్రజాప్రతినిధులతోని, అధికారులతోని కలిసి మాట్లాడేటటువంటి అవకాశాన్ని చేశారు. ధరణి మీద ఒక కమిటీని వేశారు. ధరణి వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించడానికి కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ చూసి రాష్ట్రంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అయినా కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ టీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో మరి 1 సీటు కూడా రాదన్నట్టు. యాక్చువల్గా 1 సీటు కూడా బీఆర్ఎస్కి రాదు, 1-2 సీట్లకు మించి బీజేపీ కూడా రావనేది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి.
దాదాపు 17 సీట్లు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులు ఏవైనా జరిగితే నాశరకంగా కట్టిన వాటి జరిగితే ఏదైనా ఒక పన్ను ఊడితే 32 పళ్ళు ఊడగొట్టుకుంటామంటూ నిన్న కేసీఆర్ మాట్లాడారు. వారి మాటలపైన ఏం చెప్తారు? ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్స్ కుంగిపోయినాయి అని కేసీఆర్ గారే చెప్పారు. 2 పిల్లర్స్ ఆ డ్యాము కూర్చిపోతే ఆ డ్యామ్ ఉంటుందా? ఆ డ్యాము తెగిపోతే కింద ఎన్ని గ్రామాలు, ఎంతమంది ప్రజల ప్రాణానికి నష్టం జరుగుతుంది, ఎన్ని పశువులు చచ్చిపోతాయి? అటువంటి పరిస్థితుల్లో దాని మీద చాలా జాగ్రత్తగా నిపుణుల అభిప్రాయం తెలుసుకొని అక్కడే బాగు చేయాలా, మొత్తం డ్యామును బాగు చేయాలనేది డ్యామ్ సేఫ్టీ కమిటీ నిర్ణయాన్ని బట్టి పని జరుగుతుంది. అందువల్ల అందులో జరిగినటువంటి అవకతవకల మీద కూడా ఒక కమిటీ ఇచ్చారు. అదే 2 పిల్లర్లు కుంగిపోతే డ్యామ్ మొత్తం రిపేర్ చేయాలా అని అడుగుతున్నారు, ఊడగొట్టాలని. అంటే మామూలుగా ప్రజలందరికీ తెలుసమ్మా, ఎక్కడైనా ఒక పెద్ద రిజర్వాయర్కి చిన్న గండి పెడితే ఏమైందని అంటే ఆ చిన్న గండే పెద్ద గండి అయిపోయి మొత్తం చెరువు అంతా ఖాళీ అయింది. అట్లే ఈ డ్యాంలో 2 పిల్లర్స్ పోతే అసలు డ్యామే నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది కదా. అది ఏంటో మనం చెప్పకూడదు, అది చెప్పవలసిన నిపుణులు చెప్పిన మాటలు వినకుండా కట్టడం వల్లనే 2 పిల్లర్స్ పోయినాయి అనేది అందరికీ తెలుసు. మళ్ళీ మా ప్రభుత్వం కూడా నిపుణుల మాట వినకుండా పనిచేస్తే రేపు అది తెగిపోతే ప్రజలకు నష్టం జరిగింది. సార్ మరి రేపు ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది? ఇప్పటికే 4 మంది అభ్యర్థులు ప్రకటన అయితే చేశారు. మిగతా వాడి గురించి ఏం జరగబోతుంది? ఎప్పుడు షెడ్యూల్ వస్తుంది మీ అభ్యర్థులు? త్వరలోనే సిఈసి మీటింగ్ జరుగుతుంది. ఆ సిఈసి మీటింగ్లో మిగిలిన 13 సీట్ల గురించి మాట్లాడి ప్రకటన చేస్తారు. మొదటి సిఈసిలో 4 పార్లమెంటు సీట్లని ప్రకటించడం జరిగింది. వేరే రాష్ట్రాలకు సంబంధించినవి చాలా ప్రకటించారు. ఇక్కడ ఇప్పుడు జరగబోయే దాంట్లో ఈ మిగిలిన 13 సీట్లు ప్రకటిస్తారు. మరి ఎలా వెళ్తారు సార్ ఎన్నికలకి? మీ వ్యూహాలు ప్రజల ముందుకు ఏ విధంగా పెట్టబోతున్నారు? ప్రజల నుంచి మరోసారి మీ గాలి మీ వైపు రావడానికి ఏ విధంగా వెళ్తారు? ఎన్నికల్లో పోటీ చేయటం, గెలవటం అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద అనుభవం ఉంది, ఏ పార్టీకి లేనంత అనుభవం. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఎట్ట చేయాలనేది కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఆయనకు పూర్తిగా తెలుసు. సర్వసన్నద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు ఏ స్థానం నుంచి మరోసారి రాబోతున్నారు? నేను నాగర్ కర్నూలు పార్లమెంట్లోనే ఇంతకుముందు 2 సార్లు గెలిచాను. మొన్న 2019లో అక్కడనే పోటీ చేశాను. ఇప్పుడు కూడా అక్కడి నుంచే పోటీ చేస్తానని నేను ఎలక్షన్ కమిటీకి అప్లికేషన్ పెట్టాను. రేపు కింద స్థాయిలో అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు సిఈసిలో జరిగే మీటింగ్లో దీని మీద నిర్ణయం తీసుకుంటారు. రాగానే నేను నాగర్ కర్నూలు పార్లమెంట్లోనే పోటీ చేయడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాను. సార్ ఫైనల్గా మీ పార్టీ అధ్యక్షులుగా ఉన్న రాహుల్ గాంధీ ప్రజల ముందుకు వెళ్తున్నారు. భారత్ జోడో యాత్ర, నాయ్ జోడో యాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యల్ని ఒక ఎజెండాగా తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. వాటి పట్ల మీరు ఏం చెప్తారు? రానున్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మీ పార్టీ ఏ విధంగా బీజేపీని అడ్డుకట్ట వేయబోతుంది? ఎందుకంటే బీజేపీ 370, 400 టార్గెట్తో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మీ ఇండియా కూటమి అలయన్స్ ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు? టార్గెట్లు రాసుకొని పోతే ఓట్లు వచ్చి సీట్లు రావు. ప్రజల సమస్యల మీద ఎవరు న్యాయంగా పనిచేస్తున్నారు, ఎవరు ప్రభుత్వంలోకి వస్తే న్యాయం జరిగిద్ది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కానీ, భారత్ న్యాయయాత్ర కానీ అది రాహుల్ గాంధీ కోసం లేకపోతే కాంగ్రెస్ పార్టీ కోసం చేసినటువంటిది కాదు. ఈ యాత్ర మొత్తం భారతదేశంలో ఉన్న 135 కోట్ల మంది ప్రజల కోసం, వాళ్ళ గొంతుకు ప్రభుత్వానికి వినిపించడానికే ఈ పాదయాత్ర జరుగుతుంది. ఇంతకుముందు ఎవరు దాన్ని పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ప్రజల్లో పోయి ప్రజల ద్వారా ప్రజలకి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పనిచేస్తున్నారు. అందువలనే ఇవాళ రాహుల్ గాంధీ గారు భవిష్యత్ ప్రధానమంత్రిగా వస్తాడు అని నేను చెప్తున్నాను. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోనే తమ రాష్ట్రానికి కావాల్సిన నిధులు, సమస్యలపైన కేంద్రానికి వివరించామంటూ కూడా తెలుపుతున్నారు. మరి రానున్న 2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 17 స్థానాల్లో మేము గెలవబోతున్నాం. తెలంగాణలో ఇప్పటికే 6 గ్యారంటీలు ప్రజల ముందుకైతే పెట్టి వాళ్ళ మద్దతు అయితే గెలుచుకుంటున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, నాయ్ జోడో యాత్రలో తీసుకుంటున్న హామీలు, ప్రజల నుంచి వచ్చిన హామీలను మా ఎజెండాలుగా పెడుతున్నాం. ఇటు బీజేపీని గద్దె దించేందుకు మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఇండియా కూటమి అలయన్స్ ఎల్లప్పుడూ ముందే ఉంటుందంటూ కూడా ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లు రవి అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.